హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదశ్రీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ బ్లాగ్లో మా ఇంటి దగ్గర మేము మెయింటైన్ చేస్తున్న ఒక గార్డెన్ చూపిస్తామండి. మా గార్డెన్ ఇది. ఫస్ట్ తులసమ్మతో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇది మా తులసమ్మ, ఎందుకంటే ఫస్ట్ తులసి అంటే మంచిది కదా, అందుకే దాంతో స్టార్ట్ చేసాం. ఇవన్నీ మొక్కలు. ఇది వచ్చేసి తమలపాకు పాదండి. ఇది కూడా మేము దేవుడికి పూజ చేయడానికి యూజ్ చేస్తాం. మ్యాక్సిమం అన్నీ ఉంటాయండి మా గార్డెన్లో. మేమే ఆర్గానిక్గా పెంచుకొని అవే యూజ్ చేస్తాం అన్నమాట. మ్యాక్సిమం అవే యూజ్ చేస్తాము. మార్నింగే మా గార్డెన్కి ప్యారెట్స్ అవన్నీ వస్తాయి. చూసారా, సౌండ్స్ వినిపిస్తున్నాయా? చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగే కూర్చుంటే. మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్. ఇది ఒక టైప్ చూడండి, వెరైటీగా ఉన్నది కదా. ఈ వీడియోలో నేను కనిపించను, ఎందుకంటే మార్నింగే నన్ను చూసారనుకో మీరు జడుచుకుంటారు. ఇవేమో మందార మొక్కలు. మార్నింగ్ ఇంకా ఇప్పుడే వస్తున్నాయి. ఇది వచ్చేసి బిర్యానీ ఆకండి. మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, అదే ఈ ఆకు. దీన్ని ఎండబెడితే అలా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఏమో ఇవి కోకోనట్ ట్రీస్. 3 ఉంటాయండి మొత్తం మా గార్డెన్లో కోకోనట్ ట్రీస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి దొండకాయ పాదు. మేము వీటికి ఏమి వేయమండి, జస్ట్ అలా నార్మల్గా అవే ఉంటాయి అన్నమాట. మందులు అలాంటివి ఏమి వేయం, ఫుల్ ఆర్గానిక్. నెక్స్ట్ వచ్చేసి ఇది చిక్కుడు పాదు. ఇంకా ఇప్పుడెప్పుడే వస్తుంది చిక్కుడుకాయలు. ఇప్పుడు సీజన్ కాదు కదా, సీజన్లోకి రెడీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇవి తాటి ముంజలు. ఇవి కూడా ఉంటాయి మా గార్డెన్లో. ఇవి ఇప్పుడు పల్లెటూరులోనే దొరకట్లేదు, కానీ మా గార్డెన్లో ఉన్నాయన్నమాట. పపాయ తెంపుతున్నాడు అనమాట. ఇప్పుడు బ్రేక్ బాక్సెస్లో పెడతాం ఇది. ఓకే, నెక్స్ట్ చూసారా వీడియో ఎలా? ఇదిగోండి, ఇవి బొబ్బస్కాయలు. ఇప్పుడు కోసాడు మా యోక్షిత్, కోస్తున్నాడు. మా ఆద్య కూడా కోసేస్తానని ఎక్కేస్తుంది. ఎక్కగలవా? ఏంటవి? పప్పాస్కాయలా? నెక్స్ట్ ఇది వచ్చేసి గోరింటాకు మొక్క అండి. చాలా ఎర్రగా పండుతుంది గోరింటాకు. ఎక్కువ మా ఆద్య పెట్టుకుంటుంది, మా మమ్మీ పెట్టుకుంటుంది. నేను నెక్స్ట్ ఇది వచ్చేసి తోటకూర. నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను తోటకూర. ఇది వచ్చేసి తోటకూర. ఇదేమో పాలకూర. పూర్తిగా రాలేదు, తోటకూర బాగా వచ్చింది. ఇందులో గోంగూర వేసారనమాట. ఇది చూడండి, పపాయ ట్రీ. ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి పోస్తాయి అన్నమాట, అంటే కాస్తాయి. ఇంకా మా యోక్షిత్ కంటే చిన్నగా ఉంది చూసారా. ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకు కాపు వస్తుంది అన్నమాట ఈ పపాయ ట్రీస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కనకాంబరాలు పెట్టుకోవడానికి. ఓకే, ఇంకొక ట్రీ చూపిస్తాను. ప్లాంట్ చూసారా, ఈ ప్లాంట్ ఇది ఉంటే పాములు రావంట. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అందుకనే తీసుకొచ్చి వేశారు గార్డెన్లో. దీని ఫ్లవర్స్ కూడా బాగుంటాయి. ఇది ఉంటే పాములు రావంట. మాకైతే చాలా ఎక్కువ పాములు వస్తాయి.
అందుకనే వచ్చేసి మా బనానా ట్రీస్ అన్నమాట. చూసారా గెల ఉంది దీనికి. ఇదొకటి, 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 అది ఒకటి. ఇవన్నీ బనానా ట్రీస్. ఓకే, ఈ చెట్టు ఇరిగిపోయింది. ఎలా ఇరిగిపోయిందో తెలియట్లేదు కానీ ఇరిగిపోయింది. మార్నింగ్ లేచేసరికి ఇరిగిపోయింది. ఒక్కొక్కసారి ఇలాంటివి చూస్తేనే బాధ అనిపిస్తుంది. చక్కగా చిన్నప్పటి నుంచి పెంచి సడన్గా ఎలా అయితే బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ములంకాడలు. చూసారా సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడే వస్తున్నాడు సూర్యుడు బయటికి. ఓకే, ఇవి ములంకాడ చెట్టు. ఇంకోటి ములంకాడ కాపు కూడా వచ్చింది. ఇక్కడ ఒకటి ఉంది, అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదిగో ఇది ములంకాడ చెట్టు అనమాట. మ్యాక్సిమం అన్నీ మా గార్డెన్లోనే ఉంటాయి. ఇది వచ్చేసి కరివేపాకు. కరివేపాకు దీని క్రెడిట్ అంతా మా హస్బెండ్దే. ఆయనే చూసుకుంటారు గార్డెన్ వర్క్ అంతా. ఓకే, మా యోక్షిత్ కూడా హెల్ప్ చేస్తాడు. చాలా బాగుండేది, ఇంకా ఇప్పుడు తగ్గిపోయింది మెయింటెనెన్స్. నెక్స్ట్ వచ్చేసి మేము ఇది పాములు ఉంటాయి ఇందులో. నిజంగానే పాములు ఉంటాయి తెలుసా. మేము నాగుల చవితికి ఎక్కడికో వెళ్ళవసరం లేదు, ఇక్కడే పూజ చేసేసుకోవచ్చు. నిజంగానే ఇందులో పాములు ఉంటాయి. అస్మాను పాములు ఎక్కువ వస్తాయి మా గార్డెన్కే కాదు, ఇక్కడ సరౌండింగ్స్లో అన్నీ. నెక్స్ట్ వచ్చేసి జాక్ ఫ్రూట్. చూసారా, సమ్మర్ ఫ్రూట్ అనగానే మ్యాంగో గుర్తొస్తుంది అందరికీ, కానీ ఇంకా చాలా ఉంటాయి కదా. జాక్ ఫ్రూట్, పైనాపిల్, వాటర్ మెలోన్, ఇవన్నీ సమ్మర్ ఫ్రూట్స్ కింద వస్తాయి. ఇవి ముగ్గిన తర్వాత అప్పుడు మీకు ఒక వీడియో తీస్తాను. చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి ఇవి. మా చెట్టువి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఆ పైన ఇంకా పైన ఉంటాయి. ఓకే, ఇవి వచ్చేసి మ్యాంగోస్ కూడా ఉన్నాయండి. అన్నీ ఉండి మ్యాంగోస్ ఉండకపోతే బాగోదు కదా, అందుకే మ్యాంగోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సీజన్లో మాకు మష్రూమ్స్ కూడా వస్తాయి. నాటువి, హైబ్రిడ్ కాదు, నాటువి వస్తాయి కదా సీజన్లో. దసరా, వినాయక చవితి ఆ సీజన్లో వస్తాయి అన్నమాట. మష్రూమ్స్ కూడా వస్తాయి. ఇంకా తోటకూర కోస్తున్నారు. ఈరోజు కర్రీ తోటకూరే వండుతాను నేను. ఓకేనా. వీడు ఇంకో ఫ్రెండ్, మా ఫ్రెండ్. ఇది రే చూడు, రాకీ బాయ్. ఇవి వచ్చేసి పైనాపిల్ మొక్కలండి. మా గార్డెన్లో 3 ఉన్నాయి. ఒక 1 month 2 months అవుతుంది వేసి. ఓకేనా. ఒక్క పైనాపిల్ మొక్కకి ఒక్క పైనాపిలే వస్తుందని తెలుసు నాకు, కానీ అప్పుడు అనుకునేదాన్ని పైనాపిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వేస్టేనేమో మొక్క అనుకునేదాన్ని. కాకపోతే రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఆ పైనాపిల్ తీసేసిన తర్వాత ఆ మొక్కకు పక్కనే ఇంకో మొక్క వస్తుందంట. సేమ్ అరటి మొక్కలు ఎలా వస్తాయో సేమ్ పైనాపిల్ కూడా అలాగే వస్తుందంటండి. ఈ విషయం నాకు రీసెంట్గానే తెలిసింది. ఆర్గానిక్ తోటకూర మీకు ఎవరికైనా కావాలంటే ఎలా ఉంటుంది? టేస్ట్గా ఉంటుందా? చాలా బాగుంటుంది. ఏమంటే ఆర్గానిక్ కదా. ఓకే, నో ఫర్టిలైజర్స్ యూజ్. ఇది చూసారా, ఇది బొబ్బస్కాయ నారండి. మేము ఇప్పుడు మా చెట్లకు ఉన్న బొబ్బస్కాయలు తింటాం కదా, అవి తినేసిన తర్వాత ఆ లోపల ఉన్న సీడ్స్ ఎండబెట్టి ఇలా నారు కింద వేస్తారనమాట ఆయన. ఆ నారు కింద వేసి అవి కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాటినే మొక్కలు పెడతారు. సేమ్ బ్రీడ్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ ఈరోజు మా గార్డెన్లో తెంపినవండి. అరటిగెల, బొబ్బస్కాయలు అండ్ దొండకాయలు ఇంకా ఎక్కువ వస్తాయి ఒక్కొక్కసారి. ఈరోజు కొంచెం తక్కువ వచ్చినాయి. ములంకాడ అండ్ తోటకూర. ఓకే, ఇది మ్యాంగో. ఓకేనా. ఇలాగా
ఇలాగ మేము మా గార్డెన్లోనే పండించుకొని హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తున్నాం. దీని క్రెడిట్ అంతా ఎవరిదంటే మా హస్బెండ్దే. ఆయనే చూసుకుంటారు గార్డెన్ అంతా. మొక్కలు తెచ్చుకోవడం కానీ, వేసుకోవడం కానీ, వాటికి వాటరింగ్, ఎవ్రీథింగ్ అంతా ఆయనే చూసుకుంటారు. కొయ్యడం కూడా ఆయనే కోస్తారు. ఓన్లీ కర్రీ ఒకటే నేను ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఓకేనా? చూశారు కదా మా గార్డెన్. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.